హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనకి హైకోర్ట్ నుంచి మనకి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో, మనకి తెలంగాణ నుంచి హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇదొ ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే ఇదొక గుడ్ ఆపర్చునిటీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జాబ్‌ల కోసం. సో, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇదొక గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పిన్ టు పిన్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, ఏదైనా వీడియో స్పీడ్‌గా ఏదైనా డీటెయిల్స్ అనేవి పెట్టడానికి వాట్సాప్ ద్వారా అయితే కుదురుతుంది. సో, ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. సో, మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండర్ ది తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. సో, మనకి నోటిఫికేషన్ నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్‌కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, జాబ్ లొకేషన్ కూడా తెలంగాణలోనే ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఇలా కోట్లయి ఉంటాయి కాబట్టి జాబ్ వచ్చినా సరే మన డిస్ట్రిక్ట్‌లోనే ఉంటుంది. మన ప్రాంతంలోనే మనం జాబ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ టెక్నికల్ పోస్టులు అండ్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి సుమారు 1700 పోస్టుల వరకైతే ఉన్నాయి. సో, నాన్ టెక్నికల్ పోస్టుల మీద మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఈ కేటగిరీకి సంబంధించి మనకి పోస్టులొచ్చేసరికి 1277 పోస్టుల వరకైతే ఉన్నాయన్నమాట. సో, ఇది నోటిఫికేషన్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బిగా అలా క్యాలెండర్ లాగా రిలీజ్ చేశారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ నాన్ టెక్నికల్ పోస్టులకి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ బీఈ, బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డేట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారనమాట దీనికోసం. సో, మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8థ్ జనవరి. 8థ్ జనవరి నుంచి స్టార్ట్ అయిద్దండి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషను 31st జనవరితో క్లోజ్ అవుతుంది. సో, ఈ డేట్‌లో మనం అప్లై చేసుకోవడానికైతే ఉంటుందనమాట. 8-31 అండ్ ఆల్రెడీ కోర్ట్‌లో జాబ్ చేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కైతే దీనికి అప్లై చేసుకోవడానికి జాబ్‌కి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి 10థ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిద్దండి. దీనికి వాళ్ళకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25థ్ ఫిబ్రవరి. మామూలుగా వర్క్ చేయని వాళ్ళకి కోర్ట్‌లో వర్క్ చేయని వాళ్ళకేమో 8థ్ జనవరి టు 31st జనవరి అండ్ కోర్ట్‌లో వర్క్ చేస్తున్న కాంట్రాక్టెడ్ అండ్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి మాత్రం 10థ్ ఫిబ్రవరి టు 25థ్ ఫిబ్రవరి. సో, మనకి హాల్ టికెట్స్ అనేవి తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఏప్రిల్‌లో ఉంటుంది. సో, ఇది నాన్ టెక్నికల్‌కి సంబంధించి. అండ్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మనకి స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేడ్ 3 అండ్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ వీటిల మీదైతే జాబ్స్ ఉన్నాయి. సో, దీనికొచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ప్లస్ టైపింగ్ అనేది సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ దాని నుంచి అడుగుతున్నారు. సో, టైపింగ్ అది లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఫస్ట్ అప్లై చేయండి. అది తర్వాతైనా తీసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్ లేదు. అది అది నేర్చుకోవడానికి కూడా చాలా ఎక్కువ టైం పట్టదు. త్వరగానే నేర్చుకోవచ్చు. సో, మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ మీద ఫోకస్ అయితే పెట్టండి. సో, దీనికొచ్చేసరికి మనకి ఇష్యూ చేసిన డేటు ఈరోజనమాట. 2nd జనవరి 2025 అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 8థ్ జనవరి నుంచి అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 31st జనవరితో క్లోజ్ అవుతుందనమాట. ఆల్రెడీ కోర్ట్‌లో వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ వాళ్ళకొచ్చేసరికి 10థ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరితో క్లోజ్ అవుతుందనమాట. అండ్ హాల్ టికెట్స్‌కొచ్చేసరికి మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తారు డేటు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అని వచ్చేసరికి దీనికొచ్చేసరికి జూన్‌లో ఉంటుంది. జూన్‌లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని పార్ట్ బి కింద డివైడ్ చేసి మరి టెంటివ్ షెడ్యూల్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీ ఇన్ ద హై కోర్ట్. దీంట్లోకొచ్చేసరికి కోర్ట్ మాస్టర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వీట్లి మీద మనకి పోస్టులయితే 212 పోస్టులయితే ఉన్నాయన్నమాట.
సో, దీనికొచ్చేసరికి బీఎస్సీ, బీఎల్ అండ్ వాళ్ళైతే ఎలిజిబుల్ బీఏ, బీఎస్సీ, బీఎల్ అండ్ టైపింగ్ సర్టిఫికేట్ వీళ్ళున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట దీనికి. అండ్ దీనికొచ్చేసరికి స్టార్టింగ్ డేట్ 8th జనవరితో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 31st జనవరి. అన్ని జాబ్స్‌కి ఒకేలాగా ఇది ఇచ్చారండి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డేట్స్. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకేమో ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కోర్ట్‌లో వర్క్ చేస్తూ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి. అన్ని జాబ్స్‌కి ఒకేలాగా ఉన్నాయన్నమాట. దీనికొచ్చేసరికి ఎగ్జామ్ అనేది ఏప్రిల్‌లో ఉంటుంది. సో, మనకి నాన్ టెక్నికల్‌కు మాత్రమే నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్‌కి టెక్నికల్‌కొచ్చేసరికేమో జూన్‌లో ఉంటుంది ఎగ్జామ్ అండి. నాన్ టెక్నికల్‌కొచ్చేసరికి ఏప్రిల్‌లో ఉంటుంది. అండ్ కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి మాత్రం ఏప్రిల్‌లో ఉంటుంది. ఇలా డేట్స్ అనేవి మనకిచ్చారు. ఒక క్యాలెండర్ టైప్‌లో మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీజ్ చేశారన్నమాట. ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోమాకండి. సో, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మన సొంత ప్లేస్‌లోనే మనకి జాబ్ చేయడానికైతే ఆపర్చునిటీ అయితే ఉంది. సో, యుటిలైజ్ చేసుకోండి. సో, నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, థ్యాంక్ యూ సో మచ్.